వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గ్యాస్ సబ్సిడీకి ఇవ్వగలిగిన, సన్న బియ్యం ఇవ్వగలిగిన, ఏది ఇవ్వగలిగినా కూడా మీరందరూ సహకరించి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించి నన్ను ఎమ్మెల్యేని చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. అందువల్లనే నిజమైన ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి, నిజమైన ప్రజాప్రభుత్వం ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలిసేలాగా ఇన్ని సంక్షేమ పథకాలు మేము ఈరోజు అమలు చేయగలుగుతా ఉన్నాం. అందుకని మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే గత 10 సంవత్సరాలు గత పాలనలో చూసాం మనం. ఒకరికి ఒక ఇల్లు రాలేదు, ఒక ఉద్యోగం రాలేదు, తర్వాత ఎటువంటి సౌకర్యాలు లేవు, తర్వాత రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉండే. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ఎన్నో అమలు చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మహిళలకి కోటీశ్వరం చేయాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డి గారిది. దానిలో భాగంగానే ఇవాళ ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, అలాగే ఇందిరమ్మ గృహజ్యోతి కింద కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ కానీ, గ్యాస్ సబ్సిడీకి 500కి ఇవ్వడం కానీ, ఇలా అన్ని పథకాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇవాళ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కూడా మ్యాక్సిమం మహిళల పేరు మీదే ఇవ్వడం జరిగింది. అవునా కదా? ఎక్కడో ఒక 5-6 మంది మాత్రమే మగవాళ్ళ పేరు, మిగతా అంతా మహిళలకే. ఎందుకంటే మహిళల పేరు మీద ఇల్లు ఉంటే వాళ్ళే గృహలక్ష్ములు, ఇంటికి వాళ్ళే మహాలక్ష్ములు. అదే మగవాళ్ళకి ఇస్తే కట్టుకుంటారో కట్టుకోరో, ఆ డబ్బులతో ఏం చేస్తారన్న ఉద్దేశంతో ఇవాళ మహిళలకు ఇవ్వడం జరిగింది. అలాగే డ్వాక్రాలు అందరూ ఉండే ఉంటారు, ఉన్నారా? అందరికీ కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం కానీ, అలాగే ఇంకేదన్నా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అట్లా పెట్టుకుంటే 35% సబ్సిడీ ఇవ్వడం కానీ, ఇలా ప్రతి పథకం కూడా మహిళలను ఉద్దేశించి చేయడం జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో 10 సంవత్సరాల్లో కలిపి పట్టుమని 1200 ఇల్లు రాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అవి కూడా వచ్చినాయి, కూడా అక్కడ కొన్ని ఇచ్చారు. మండలానికి ఒక 100-150 ఇచ్చి అవి కూడా ఎవరికి ఇచ్చారో మీ అందరికీ తెలుసు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి మాత్రమే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అవి కూడా ఎట్లా ఉన్నాయి, ముట్టుకుంటే ఊడిపడేటట్టు ఉన్నాయి. ఇట్లా చేతితో గోకితే సిమెంట్ రాలిపడుతుంది కొన్ని ఇళ్ళు అయితే. వాటికి డ్రైనేజీ సౌకర్యాలు లేవు, మంచినీటి సౌకర్యం లేదు, వాళ్ళకి రోడ్లు లేవు. అలాంటి చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. అదే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి ఒక 15 నెలల కాలంలోనే మొదటి విడతగా 3500 ఇల్లు ఇచ్చారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.